హలో అంటార్స్. నేనైతే రైడ్ స్టార్ట్ చేసా. యాక్చువల్లీ ఫస్ట్ అయితే మనం కాకినాడ వెళ్ళాలి. వాళ్ళైతే 6 to 6:30 లోపల ఉండమన్నారు. ఏం పర్లే, 30 కిలోమీటర్స్ చూపిస్తుంది కాబట్టి ఇప్పుడైతే 6 అయింది, వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ అయితే అందరికీ నమస్తే. నాకు సపోర్ట్ చేసి నా వీడియోస్ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. అసలు ఈ రైడ్ ఏంటి అనేసి అనుకుంటున్నారా? ఏముండదు అంటే యాక్చువల్లీ ఎప్పుడు కూడా చుట్టుపక్కల ఉన్న రైడర్స్ అందరూ కలిసి ఒక మీటప్ పెట్టుకుంటూ ఉంటారు, వీక్లీ వన్స్ ఆర్ మంత్లీ వన్స్ అలా. సో మనకేంటంటే ఇక్కడ ఈ కాకినాడ మన చుట్టూ ఉండే సరౌండింగ్స్లో రైడర్స్ తక్కువ ఉంటారు కాబట్టి సో ఇయర్లీ వన్స్ లేదంటే 6 months 3 months అలా జరుగుతూ ఉంటాయి మీటప్స్. సో అంటే మీటింగ్స్ ఎలా అంటే సపోజ్ లాంగ్ రైడ్స్ ఉంటాయి, కొన్ని షార్ట్ రైడ్స్ ఉంటాయి. సో మనం ఇప్పుడు వెళ్ళేదంటే షార్ట్ రైడ్ అనమాట. ఇప్పుడు కాకినాడ నుంచి ఒక 60 kilometers వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళి అక్కడే ఫ్రెండ్స్ అవుతాం, అక్కడే అందరం సపోర్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ ఒక కమ్యూనిటీ బిల్డ్ అవుతుంది అన్నమాట మాకంటూ. ఇలా నేనైతే ఇప్పుడు ఫస్ట్ నేను వెళ్ళేది. ఇప్పుడు ఇంతకుముందు ఎప్పటి నుంచో ఉన్నాయి ఈ కమ్యూనిటీ, కాకపోతే నేనైతే ఇప్పుడే స్టార్ట్ అవుతున్నా. ఇది నా ఫస్ట్ రైడ్ మాట. నేను బైక్ తీసుకున్న తర్వాత నేను వల్లే ఫస్ట్ రైడ్ ఇది. సో నేను కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నా, ఏమవుతుంది అసలు, ఏంటి, ఎలా రిసీవ్ చేసుకుంటారు, అందరూ మనతో బాగా మాట్లాడతారా లేదా. సో ఇలా చాలా డౌట్స్ ఉన్నాయి. ఈ వీడియో రైడర్స్ ఎవరన్నా కొత్తగా చూస్తే కనుక వాళ్ళకి కూడా ఒక కొత్త ఎక్స్పీరియన్స్గా ఉంటుంది అనమాట. ఇక్కడికి వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. నేనైతే రైడింగ్ జాకెట్ వేసుకున్నా, హెల్మెట్ మంచిది పెట్టుకున్నా, యాక్సర్ హెల్మెట్. సో షూ కూడా వేసుకున్నా. సో మీరు కూడా అలాగే మొత్తం అంతా కూడా ప్రాపర్ గ్లేయర్తో వెళ్ళన్నమాట. ఎర్లీ మార్నింగ్ దర్శనాలు ఎక్కువైపోతున్నాయి అబ్బా. యాక్చువల్లీ చింటూగా నా లైఫ్లోకి వచ్చాక చాలా చేంజెస్ వచ్చినాయి మనకి. అందరూ మనల్ని గుర్తించడం స్టార్ట్ చేశారు. అండ్ ఈ రైడర్ గ్రూప్స్ కూడా నేను పెట్టే వీడియోస్ చూసి గ్రూప్ అడ్మిన్స్ అండ్ గ్రూప్ మెంబర్స్ నాకు కొంచెం మెసేజ్ చేసి, బ్రో ఇలా మనతో గ్రూప్ ఉంది బ్రో అనేసి చెప్పేసి నన్ను బాగా రిసీవ్ చేసుకుని, అంటే చాలా బాగా మాట్లాడారు. వాళ్ళు కాల్ చేసి ఒక 1/2 hour మాట్లాడి ఏంటి బ్రో అనేసి మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ తీసుకుని సో మన గురించి తెలుసుకుని మన గ్రూప్లో అయితే యాడ్ చేశారు. ఇది వచ్చేసి వ్యాలింగి. రైడింగ్ జాకెట్స్ మనం రైడ్కి వెళ్ళినప్పుడే కాదు, నార్మల్ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నార్మల్గా మీరు ఆఫీస్కి వెళ్తున్న టైంలో అండ్ స్కూల్కి వెళ్తున్న టైంలో, ఒకవేళ సపోజ్ మీరు కాలేజెస్కి వెళ్తున్న టైంలో, స్కూల్కి మ్యాక్సిమం ఎవరో బైక్స్ వేసుకెళ్ళరు అనుకో మన సైడ్, కాలేజెస్కి వెళ్తున్న టైంలో ఈ టైంలో కూడా రైడింగ్ జాకెట్స్ యూజ్ చేయొచ్చు. అండ్ రైడింగ్ జాకెట్ యూజ్ చేయడం వల్ల నిన్ను ఒక ప్రొఫెషనల్ రైడర్ కింద చూస్తారు. ప్లస్ ఇంకా ఏంటంటే నీకు గౌకుని ఏమన్నా చిన్నగా యాక్సిడెంట్ అయినా సరే నీకు చాలా ప్రొటెక్ట్ చేస్తుంది అది నిన్ను రైడింగ్ జాకెట్స్ వల్ల. అండ్ హెల్మెట్ కూడా కంపల్సరీ యూజ్ చేయండి. మీకు 40 kilometers 30 kilometers 10 kilometers అయినా సరే హెల్మెట్ యూజ్ చేయండి. అండ్ రైడింగ్ జాకెట్ కూడా మస్ట్ అండ్ షుడ్. సిటీస్లో అయితే చాలామంది వేసుకుంటారు రైడింగ్ జాకెట్స్, మన సైడ్ వేసుకోరు. కానీ రైడింగ్ జాకెట్స్ గురించి కూడా కొంచెం అవగాహన తక్కువ మన సైడ్. అంటే అదేటో పెద్ద కాస్ట్ ఉంటుంది, రైడర్స్ మాత్రం వేసుకోవాలి అన్న ఫీల్లో ఉంటారు. అలా ఏముండదు. మంచి 6,000 పెట్టుకుంటే మంచి రైడింగ్ జాకెట్ వస్తుంది. సో తీసుకోండి. మీరు డైలీ ఆఫీస్కి వెళ్ళి డైలీ ఒక 100 kilometers రేడియేషన్లో తిరుగుతున్నారనుకో, 100 kilometers డిస్టెన్స్లో మీరు అలా తిరుగుతూ ఉన్నా మీ చుట్టుపక్కల, లేదంటే ఒక 100 kilometers అబోవ్ వెళ్తున్నా, కంపల్సరీ రైడింగ్ జాకెట్ హెల్మెట్ అనేది యూజ్ చేయండి. చాలా ప్రొటెక్ట్ చేస్తుంది మన లైఫ్. ఎక్కడ కూడా చిటికలో మారిపోతుంది లైఫ్ అంతా కూడా. సో ఈ ఒక్కొక్కసారి మనకు తెలియదు ఎందుకు. మనం చాలామంది అనుకుంటారు ఇది ఓవర్ యాక్షన్ అది ఇది అనుకుని. ఏం పర్లేదు, ఎవరేమన్నా అనుకోండి, మీరు మాత్రం పెట్టుకోండి. మీరు మాత్రం రైడింగ్ జాకెట్ వేసుకోండి, హెల్మెట్ పెట్టుకోండి. ఎవరన్నా ఏమన్నా అనుకోండి, ఏం ఫరక్ పడదు కదా. ఇప్పుడు అనుకునేటోళ్ళు మీరు ఏం చేసినా అనుకుంటారు. 17, 18 ఆ ఏజ్లో చాలా అగ్రెసివ్గా చాలా షార్ట్ టెంపర్తో ఉండేటండి నేను. ఇప్పటికీ ఆ షార్ట్ టెంపర్ ఉందనుకో, కాకపోతే అది ఎక్కడ యూజ్ చేయాలో అక్కడ యూజ్ చేస్తా. ఒక టైం వస్తుంది చెప్దాం అన్న ఇదిలోనే ఉంటాను నేను ఎప్పుడు కూడా. ఎప్పుడు అంత త్వరగా దేనికి రియాక్ట్ అవ్వను. ఫస్ట్ నేను జిమ్స్ జాయిన్ అయినప్పుడు కూడా అంతే, ఎందుకు జిమ్ నీకు, లేకపోతే చాలామంది ఇప్పటికీ నాకు షేర్ చేస్తుంటారు జిమ్లో వర్కౌట్ చేస్తూ చనిపోయిన వాళ్ళ గురించి, హార్ట్ అటాక్ వచ్చే వాళ్ళ గురించి ఇలాంటివి షేర్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఇప్పటికీ నాకు
జిమ్ స్టార్ట్ అయినప్పుడు ఎందుకు అన్నారు నాకు. అదే నేను వితిన్ 2 ఇయర్స్లో హైదరాబాద్ గోల్కొండకి వెళ్ళి 250 kgs వెయిట్ లిఫ్ట్ చేసి దాన్ని ఆ వీడియో అప్లోడ్ చేస్తే 5 million వ్యూస్ వచ్చినాయి నాకు. చూస్తున్నారా నన్ను ఎందుకు జిమ్ అన్న వాళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారు. నేను మాత్రం వితిన్ 2 ఇయర్స్లో హైదరాబాద్ వెళ్ళి వీడియో రికార్డ్ చేసి గోల్కొండలో వీడియో అప్లోడ్ చేస్తే 5 million వ్యూస్ వచ్చి ఇన్స్టాలో. చూడండి, కావాలంటే నేను పిన్ చేసి పెట్టా నా ప్రొఫైల్లో ఇన్స్టాలో, ఒకసారి చెక్ చేయండి. సో అట్లా ఉంటుంది అన్నమాట లైఫ్. మిమ్మల్ని అనేటోళ్ళు అక్కడే ఆగిపోతారు, మీరు దాన్ని దాటుకుని వచ్చినప్పుడే సక్సెస్ అవుతారు. మనం చేరుకోవడానికి నేను టైం అయితే వచ్చేసి 6:12 అయింది. పర్లేదు, 6:30 లోపల అయితే మనం వెళ్ళిపోవచ్చు. చాలామంది వెయిట్ చేస్తున్నారు అక్కడ. ఓకే, చాలామంది అయితే వెయిటింగ్. టీకా బ్రో. ఓకే, హాయ్ బ్రో. ఓకే, వెళ్దాం రండి. ఇట్లనా? నేనదా అనుకున్నా బ్రో. ఇక్కడ తాగుదామా? అటవల్ ఫోటో తీసేది నిఖిల్ బ్రో. ప్రజెంట్ ఇప్పుడు తనే లీడ్ చేస్తున్నాడు. హ్యాండ్ గెల్చన్ ఫ్రాక్చర్ అయింది. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా ఇవన్నీ కూడా, రూల్స్ అన్నీ కూడా. సో నేర్చుకుంటున్నాను, లెర్నింగ్స్ ఇవన్నీ కూడా. మీరు కూడా తెలుసుకోండి. ఫస్ట్ అయితే బైక్స్ అన్నీ కూడా లైన్లో పెట్టుకుని ఫస్ట్ ఒకరు గైడ్ చేస్తుంటారు. తర్వాత వాళ్ళు ఇచ్చిన గైడెన్స్ని కొంచెం వాళ్ళ అంటే ఇక్కడ సిగ్నల్స్ ఉంటాయన్నమాట మాకు, హ్యాండ్ గెస్టర్స్ గట్రా. సో దాని నుంచి పాస్ అవుతూ చేసుకుంటూ వస్తాం. ఒకరి తర్వాత ఒకరు పాస్ చేస్తాం అన్నమాట. ఓకే, రైట్ స్టార్ట్ అయింది. ఇంకా ఇక్కడన్నా ఇబ్బంది పడతాయేమనుకున్నా కానీ చాలా ఫ్రెండ్లీగా కలిసిపోయారు అందరూ. రైడర్ కమ్యూనిటీలోని ప్లస్ ట్రావెలింగ్ కమ్యూనిటీస్లో అది చాలా ఈజీగా కలిసిపోతాం. ఏదో పరిచయం, ఎప్పటి నుంచో పరిచయం ఉన్న వ్యక్తుల్లో మాట్లాడుకుంటున్నాం మేమైతే. నా రెగ్యులర్ ఫ్రెండ్స్తో నేను ఎలాగైతే ముచ్చట్లు పెడతానో అలాగే సో ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాం. వీళ్ళందరూ నేను ఫస్ట్ టైం ఇప్పుడే ఈరోజే మీట్ అవుతున్నా, కానీ ఎప్పటి నుంచో పరిచయం ఉన్న వాళ్ళతో మాట్లాడుకుంటున్నాం మేము. చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు అందరూ అండ్ మంచిగా మాట్లాడుకున్నాం. రైడింగ్ సంబంధించిన గైడెన్స్ అంతా చెప్తున్నారు. ఇది కొత్త ఎక్స్పీరియన్స్ ఇది మనకి. మీరు గమనిస్తూ ఉండండి, హ్యాండ్స్ మూమెంట్ ఇస్తూ ఉంటారు. అవి గెస్టర్స్ మాట, అంటే కొన్ని రైడింగ్ సంబంధించిన గెస్టర్స్ అవి. ఎక్కడ ప్రాబ్లం ఫేస్ చేయకుండా సో సేఫ్గా వెళ్ళి సేఫ్గా రావడం కోసం రైడింగ్ గెస్టర్స్ అవి. నాకు వీటి మీద ఫుల్ గ్రిప్ వచ్చాక మళ్ళీ వీటి గురించి సపరేట్గా ఒక వీడియో చేసి పెడతా. ఇప్పుడు మా ప్లాన్ ఏంటంటే ఇక్కడ నుంచి 60 kilometers వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళి సో అక్కడ చూసుకుని మొత్తం అంతా కూడా మళ్ళీ ఆఫ్టర్నూన్ కల్లా అందరూ రిటర్న్ అయిపోవాలి.
ఇదైతే స్టార్టింగ్ పాయింట్ అనుకోవచ్చు. ఇలాగా ఇంకా కిందకి వెళ్ళాలి లోపలికి. ఇక్కడైతే టెంపుల్స్ కూడా ఉన్నాయి. బళ్ళు అయితే వెళ్ళిపోతుంట. వేరే రోడ్డు ఉందా? బైక్స్ వెళ్ళిపోతాయి అన్నాడా? ఓకే. సో ఇక్కడ నుంచి అయితే ఒక 10 to 15 minutes 20 minutes వరకు వాక్ ఉంటుంది. ఇవైతే స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ. ఫుల్గా అయితే ఎంజాయ్ చేసి అండ్ ఇప్పుడైతే రిటర్న్ అవుతున్నాం. ఇంకా వాటర్ ఫాల్స్ కూడా చాలా ఎక్సలెంట్ ఉంది. అండ్ అన్న అయిపోయింది రైడ్ అయితే ఇంకా అయిపోయింది. మళ్ళీ సేమ్ రూట్లో వెనక్కి వచ్చేస్తాను. సో ఇక్కడతో ఇంక వీడియో అయితే ఎండ్ చేస్తున్నా. సో బాగా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నా. ఇన్ఫర్మేషన్ కూడా బాగా ఇచ్చాను అనుకుంటున్నాను నేనైతే. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ బాయ్. నెక్స్ట్ రైడ్ ఎప్పుడు ఏంటి అన్నది కూడా నేను అప్డేట్ చేస్తాను.